నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరణ, దాంతో వెనుక తిరిగిండు అని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. దీంట్లో మరో అనుమానం ఏంటంటే కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే వస్తూ ఉన్నాడు. ఏదైతే ఆ కమిటీ ఉందో కమిటీ అమెరికా ప్రయాణం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డికి మాత్రమే ఎందుకు నిరాకరణ చేసింది అనేది ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంది. అలాగే మరొకటి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి సీట్ కిందకి నీళ్లు తెస్తారు అని చెప్పేసి భయానికే ఆయన వెనుకకు తిరుగుతుండు అని చెప్పేసి మరో వార్త వినిపిస్తూ ఉంది. సరే, ఏది నిజం ఏది అబద్ధం అనేది క్లియర్గా రేవంత్ రెడ్డికి మాత్రమే తెలిసి ఉంటుంది. సరే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది అనేది కూడా ఒక అంశం పక్కన పెడితే, నిజంగా నిరాకరించిందా లేదంటే నిరాకరించేటట్టు చేసుకుండా అనేది కూడా మరో ప్రశ్న వినిపిస్తూ ఉంది. ఆయనంతలో ఆయన బయటకు వస్తే నిజంగానే భయపడి బయటకు వచ్చిండు అనే ఒక వార్త ప్రజల్లోకి వెళ్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఎక్కడికైతే వెళ్ళాలో అనుమతులు నిరాకరించే విధంగా చేసుకుండు అనేది వినిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది అనుకుందాం, మరి లండన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డికి? ఇక్కడనే కదా అనుమతులు వస్తేనే కదా ఆయన వెళ్ళేది. లండన్ వరకు వెళ్ళాక నిరాకరించడం ఏంది అంటే, ఇది కేవలం రెండు అంశాలను ప్రజలకు క్లారిటీ ఇస్తూ ఉంది. ఒకటి, రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధం లేదు అని చెప్పేసి ప్రజలకు ఒక నానుడి పోయే విధంగా కనిపిస్తూ ఉంది. రెండోది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు మొదలవుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు అంతా కూడా గాంధీ భవన్ చుట్టూ చేరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదో ఒకటి సార్ట్అవుట్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి సీట్ కిందకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఆయన గమనిస్తూ ఉన్నాడు. అదొకటి క్లారిటీ. సరే, ఏదేమైనప్పటికీ నేనేమంటా ఉన్నా అంటే, కేవలం రేవంత్ రెడ్డి ఎందుకు వెనుక తిరిగిండు అని చెప్పేసి అంటే, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమయంలో ఆయన ఇక్కడ ఉండాలి. లేకపోతే పాత కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఆయన చేతిలోకి తీసుకొని ఎమ్మెల్యేలను వేరే పార్టీతో మర్జ్ చేసి వేరే పార్టీని వేరే ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది కాబట్టే భయంతో వెనుకకు తిరిగిండు అనేది క్లియర్గా ప్రజలు అంటూ ఉన్నారు. మరి నిజమా అవాస్తవమా అనేది వీళ్ళే చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు. ఎలా, దేనికోసం అని చెప్పేసి గాంధీ భవన్ చుట్టూ తిరుగుకుంటా వాళ్ళంతా ఏకతాటి మీదకి వచ్చి రేవంత్ రెడ్డి లేని సమయంలో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, మంత్రిని తిరుగుతూ ఉన్నారు, ఆమెను పదవి తొలగించాలని చెప్పేసి అంటా ఉన్నారు. దేనికోసం తొలగించాలి? వాళ్ళ బిడ్డే మాట్లాడినందుకు. దేనికోసం మాట్లాడింది ఆమె కడుపులో ఉన్నటువంటి అక్కాసు మొత్తం కక్కింది. వాస్తవాల నిర్ణయం చేసుకోవాలి. అంతేగాని కేవలం రేవంత్ రెడ్డిని తిట్టిందన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె మంత్రి పదవి తీసేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా ఇదే సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని అనేక మార్లు విమర్శించిండు. నేనే కాబోయే సీఎం అని చెప్పిండు. అడ్డగోలు సంపాదిస్తా ఉన్నారని చెప్పిండు. వాళ్ళ పైన ఎట్లాంటి చర్చలు ఉండే ఇవ్వాలన్నవారు తెలియదు. సరే, మొత్తానికైతే రేవంత్ రెడ్డి వెనుకకు తిరగడం రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దాదాపు రేపటిలోగా ఆయన రాబోతా ఉన్నాడు. మంత్రి పదవి పైన అలాగే చెన్నారెడ్డి పదవి పైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే నిర్ణయం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకి ఏం సంబంధం లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇదంతా కూడా. రాష్ట్రానికి ఏం పోయింది, ఏం ఒరిగింది? వాళ్ళ మంత్రులు ఉంటే ఏం ఒరిగింది, ఆయన సీఎం ఉంటే ఏం ఒరిగింది? వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎట్లాంటి ఉపయోగం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ పాలన నడిపిస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది చేసేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. వాళ్ళకు కావాల్సినటువంటి పనులు చేసేటువంటి మంత్రులు లేరు, వాళ్ళకు కావాల్సినటువంటి పరిపాలన అందించేటువంటి సీఎం లేడు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి గడ్డుకాలము రెండు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఆయనకు పదవి గండం ఉంది, అందుకే మళ్ళా హుటాహుటిన తెలంగాణ ఏరుకుంటా ఉన్నాడు. ఇడున్నోళ్ళు కొంత కవర్ చేసుకోవడానికి బీజేపీ కక్ష కడతా ఉంది, బీజేపీ కుట్రలు చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఒక నాటకం అని చెప్పేసి అయితే ప్రజలు అంటా ఉన్నారు. మరి ఏది అవసరం ఏది అబద్ధం అని చెప్పేసి క్లియర్ మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్పాలి, బీజేపీ చెప్పాలి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు తెలంగాణ ప్రజలైతే ఆగమైతురు అనుకుంటారు, కానీ తెలంగాణ ప్రజలు ఆగమైతే లేరు. మీ పార్టీ తప్ప ఎవరు కూడా దానిపైన ఆలోచన కూడా చేస్తలేరని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ చూస్తున్నాను. ప్లేస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.